అది 50, ఇది 90. వెల్కమ్ టు ద రివ్యూ చిచ్చడ్ రివ్యూ ఆఫ్ శుభం మూవీ ప్రొడ్యూసర్ బై సమంత. తన ఒక క్యామియో రోల్ కూడా చేసింది. ఈ మూవీ చూసాక మాకు ఎలాగనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఒక ఊరు, ఆ ఊర్లోని ఆడవాళ్ళు నైట్ 9ంటికి సీరియల్ చూస్తుండగా దెయ్యాలుగా అయితే మారిపోతున్నారు. ఆ దెయ్యాల స్టోరీ ఏంటి, ఆ సీరియల్ కి దెయ్యాలకి సంబంధం ఏంటి అనేది ఓవరాల్ మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే గుడ్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. మెయిన్ గా మన ఇండియన్ హౌసెస్, మెయిన్ గా మన తెలుగు హౌసెస్ లో సీరియల్స్ పిచ్ అనేది ఎంత వరకు ఉంటది అనేది చాలా బాగా అయితే చూపించారు. దాని చుట్టూరు జనరేట్ చేసే ఫన్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అయితే బాగా వర్కౌట్ అయితే అవ్వింది. చెప్పాలంటే మన తెలుగులో కార్తీక దీపం సీరియల్లో మన వంటలకు బాధపడితే మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఈ మూవీలో ఆ ఫన్ సీన్స్ వచ్చినంత సేపు కూడా మనం కూడా అంతే బాగా ఎంజాయ్ అయితే చేస్తాం. మెయిన్గా తీసుకున్న స్టోరీకి దాని చుట్టూరు జనరేట్ చేసే కామెడీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం బాగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ కూడా ఎక్కడ కూడా క్రింజ్గా లేకుండా చాలా హెల్దీగా అయితే అనిపించింది. అలాగే దాని మూవీలో కూడా ఏది కూడా అతిగా అయితే చేయలేదు, చాలా సింపుల్ అండ్ క్లీన్ గా అయితే వెళ్ళిపోయారు. ఎక్స్ట్రాడినరీ. మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటది. ఈ క్యారెక్టర్ ఎందుకున్నదో బాబు ఎక్కడ కూడా అనిపించదు. ఆ క్యారెక్టర్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్ గా అయితే ఉంటది. ఆ క్యారెక్టర్స్ చూసినంత సేపు కూడా మన చుట్టుపక్కల ఉన్నట్టయితే అనిపిస్తుంది. అలాగే ఆ క్యారెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి ఒక పే ఆఫ్ సీన్స్ అయితే పడితే ఆ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సూపర్ సూపర్ సూపర్. క్యారెక్టర్స్ నుంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైం బాగా వర్కౌట్ అయింది ఆ ఫన్ సీన్స్ అనేది మూవీలో. ఈ మూవీ అనేది హర్రర్ కామెడీ అయితే అన్నారు. కామెడీ వైజ్ బాగానే వర్కౌట్ అయింది. హర్రర్ అన్నారు కానీ ఆ సీన్స్ ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ అయితే చేయలేదు. నాకైతే అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆ సీన్స్ కూడా భయపెట్టాలని ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా భయం అయితే అనిపించలేదు. మూవీ ఫస్ట్ 30 మినిట్స్ కూడా చాలా స్లోగా అయితే ఉంటది. సెటప్ చేసుకుంటే కొద్ది ఎక్కువసేపు తీసుకున్నారైతే అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్ గా ఈ శుభం మూవీ చూసాక గుడ్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే సి గ్రేడ్. ఒక 2 hours హర్రర్ సీన్స్ అనేది పక్కకు తీసేసి నేచురల్ గా నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీకి డెఫినెట్ గా అయితే ట్రై అయితే చేయొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ వైజ్ కూడా గుడ్. ఇంకోటి మేకప్ అనేది కొంత నాకు హార్డ్ గా అయితే అనిపించింది. ఇంక ఇది ఇప్పుడు వరకు వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చూపియండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.